నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడు టాటా బై బై అంటూ గుడ్ బై చెప్పాడు. సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లో గణేష్ మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలు అత్యంత కలర్ఫుల్ గా అలంకరించి శోభాయాత్ర నిర్వహించి ప్రశాంతంగా నిమజ్జనం జరిపారు. నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం ఊరేగింపులో భక్తులు బతుకమ్మ పాటలు, కోలాటాలతో శోభాయాత్ర నిర్వహించారు. భారీ వర్షం ఉన్నదానిలో కూడా వెనుకంజ వేయకుండా మరి ఇక్కడ ఏర్పాట్ల లోపల సహకరిస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వ అధికారికి నేను ఈ సుల్తానాబాద్ గ్రామ ప్రజల పక్షంగా మరి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు సుల్తానాబాద్ గ్రామంలో మరి మండలంలో చాలా గ్రామాల నుంచి కూడా ఈ యొక్క ఊర చెరువుకు మరి విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనము చేసుకోవడం జరుగుతుంటుంది. गिरिजात्मजाय नमो वरदराजाय नमो बल्लाळेश्वराय. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు కురుస్తోంది. అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం తోడవడంతో గ్యాప్ లేకుండా వానలు పడుతున్నాయి. వినాయక నిమజ్జనం, ప్రసాదాల ఏర్పాట్లో ఈ వర్షంతో ఉత్సవ కమిటీ ఇబ్బందులకు గురైంది. 2-3 రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశుని మండపం వద్ద శనివారం రాత్రి గరకతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం లడ్డును వేలం వేయకుండా ప్రతి భక్తునికి ఉచితంగా పంపిణీ చేసింది ఉత్సవ కమిటీ. అనంతరం అన్నదానం చేశారు.
गजात्मजाय नमो वरदराजाय नमो बल्लाळेश्वराय విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు శ్రీవాణి కళాశాలల అధినేత రేగులపల్లి విజయ్ కుమార్. సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమం పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో అత్యుత్తమ మార్కులు సాధించినందుకు సిల్వర్ మెడల్ను అందజేశారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా స్టూడెంట్స్ ఆడి పాడి ఎంజాయ్ చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.